గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా కృష్ణా నది నీటి విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం, ఘోరమైనటువంటి అన్యాయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రేవంత్ సర్కార్ యొక్క నిర్లక్ష్య దాసోహ ధోరణి వల్ల తెలంగాణకు సాగునీటి రంగంలో ఒక మరణ శాసనంగా పరిస్థితులు పరిణమిస్తున్న విషయాన్ని చాలా సుదీర్ఘంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించడం జరిగింది. వారు లేవనెత్తిన ప్రతి అంశాల వారీగా ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అంశాల వారీగా జవాబిచ్చేటువంటి పరిజ్ఞానం కానీ పరిణతి కానీ ఉంటే అంశాల వారీగా జవాబు ఇవ్వాలి. అవే బాధ్యతారాహిత్యమైనటువంటి, అజ్ఞానంతో కూడినటువంటి, అబద్ధాలతో కూడినటువంటి వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రితో పాటు నీటి వనరుల మంత్రి, ఇతర మంత్రులు తోచింది మాట్లాడడం, ఆధారరహితంగా మాట్లాడడం, ఆధారాలకు భిన్నంగా, ఆధారాలకు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడడం వాళ్ళకే చెల్లింది. ఎన్నిసార్లు మాట్లాడినా మళ్ళీ అదే మాట్లాడతారు. సేమ్ లేవనెత్తిన అంశాలకు మాత్రం జవాబు చెప్పారు. మళ్ళీ ఉల్టా మీ హయాంలో ఇట్లా జరిగిందని చెప్పి మళ్ళీ నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అనుమతులు సాధించలేనటువంటి మాట, బ్లాంక్ స్టేట్మెంటు సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. అది పచ్చి అబద్ధం. ఒకటి తెలిసి ఉండి అబద్ధం ఆడితే ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయనకు తెలియకుండా మాట్లాడితే ఆయన అవగాహన సరి చేసుకోవాలి. ఇప్పటికైనా